బిట్వీన్ లో వేస్తుంటారు. తప్పదు, క్రేవింగ్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి. బట్ ఒక్కసారి ఈవిడ ఏం చెప్తుందో అది యాస్టీజ్ వినండి, ఆ టైంకి వెళ్ళండి. ఎవరు ఏకనుండరు. ఎందుకంటే కుకింగ్ టీమ్ 5 మెంబర్స్ ఉన్నారు. 16 మెంబర్స్కి 5 మెంబర్స్ కష్టపడుతున్నారు. సో ఈజీగానే ఉంటుంది, ఎవరికి అంత స్ట్రెస్ ఉండదు, అంత స్ట్రెయిన్ ఇవ్వట్లేదు ఎవరికి. సో అదొక్కసారి నేను చెప్పిన మాటలను ఒకసారి ఎగ్జాక్ట్ రూల్స్ ఏదైతే ఉందో మొత్తం క్లారిటీ మొత్తం 360 degrees మొత్తం చెప్పేసి తర్వాత ఫన్నీ టాస్క్ ఉంది. అండ్ రీజన్ ఏదో ఆవిడ చెప్పినట్టే మనం వినాలి, ఆవిడ ఎలా అంటే అలా అని నెగిటివ్ గా తీసుకోకండి. ఎందుకంటే తన పొజిషన్ అలాంటిది. ఈరోజు తనుండి రేపు ఇంకొకరు వస్తారు, ఇంకా నెక్స్ట్ ఇంకొకరు వస్తారు. మనం ఎవరు ఆ పొజిషన్ లో ఎవరు ఉన్నా కూడా వి షుడ్ రెస్పెక్ట్ ఇట్ అండ్ మనం వినాల్సి వచ్చే ఏంటంటే కర్రీ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నాకు సరిపోలేదండి, నేను ఎవరిని అడుగుతాను, దివ్యాన్ని అడుగుతాను, నేను కర్రీ ఏదైనా నిన్న అదే స్పెసిఫిక్ గా రమ్య నీకు ఇప్పుడు 2 దోశలు మిగిలిపోయింది, సాయి 2 దోశలు మిగిలిపోయింది. బట్ స్పెసిఫిక్గా మీ దగ్గరికి వచ్చి అడిగాం, మీ ఎవరికైనా ఇవ్వాలనుకుంటున్నారు. మీరు అప్పుడు తెలియలేదు, మార్నింగ్ తెలియలేదు, బట్ ఈవినింగ్ వరకు ఉన్నాయి. నార్మల్ ఆర్డర్ అయితే వచ్చిన నీకు మార్నింగ్ 2 తినలేదు కదా, నా వేవి అని అడిగితే నీ దగ్గర సమాధానం ఉండదు కదా. సో అందుకే ప్రతిదీ కౌంట్, ప్రతి ఆనియన్ కూడా కౌంట్. సపోజ్ మీకు అది ఇచ్చారు, మీకు ఆ పోర్షన్ ఆనియన్ పోర్షన్ మీకు ఇస్తే సాయిని అడిగి ఇప్పుడు ఇఫ్ అది వాడాలనుకుంటే నిన్ను అడిగే వాడాలి. అందుకని ఏదైనా సరే స్పెసిఫిక్గా అడగా. ఒకసారి అవన్నీ ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే చెప్పు. అంటే ప్రీవియస్ లో ఆల్రెడీ చిన్న మనకి ఇష్యూస్ ఇక్కడ మేజర్గా ఫుడ్ దగ్గరనే అవుతుంది కదా, కొంచెం అది దృష్టిలో పెట్టుకొని అందులో ఉంటే బెటర్. అదే చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ మేనేజర్ డ్యూటీ ఏంటి, ఒక వీక్ మొత్తం ఆ రేషన్ ని సరిపెట్టాలి. ఆ 7 days రావాలి. నెక్స్ట్ రేషన్ కొన్నిసార్లు సండే వస్తుంది, కొన్నిసార్లు మండే వస్తుంది. సో దానికి అకార్డింగ్గా నేను ప్లాన్ చేసి రోజుకి ఇన్ని ఉల్లిపాయలు, ఇన్ని టమాటోస్, ఈ కర్రీ, ఆ కర్రీ, ఇంత పోర్షన్ నేను చెప్పేది ఎందుకు, నాకు మీకు తక్కువ పెట్టాలని ఉంది కాదు. అందరికీ ఈక్వల్గా రావాలి. ఏది తిన్నా తక్కువ తిన్నా మన అందరం అదే ఈక్వల్ ప్రపోర్షన్లో తినాలని. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ నా ఇంటెన్షన్ దాని వెనకాల. ఎందుకంటే అఫ్కోర్స్ ఇప్పుడు బయట ఉంటే అందరం ఫుల్ ప్లేట్ బిర్యానీ అందరూ ఆర్డర్ పెట్టుకుని తినగలం. ఇక్కడ ఉన్నప్పుడు రేషన్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు అడ్జస్ట్ లిటిల్. అదే తక్కువ రేషన్, దట్ ఇస్ ద హోల్ కాన్సెప్ట్. బికాస్ ఆ ఇచ్చిన రేషన్ లో మనం ఎంతవరకు చేయగలమని చూస్తారు అది. సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. నాకేమీ మీతో పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, ఫుడ్ పెట్టకుండా ఉండడానికి నాకేం లేవు. నెక్స్ట్ రేషన్ మేనేజర్కే ఇప్పుడు నేను ఆ పోర్షన్స్ అన్ని చూసుకోవాలి కాబట్టి నేను ఒక కర్రీ చేసినప్పుడు దాన్ని 16 పోర్షన్స్గా నేను మొత్తం జామెట్రికల్గా నేను డివైడ్ చేస్తున్నాను. వాళ్ళకి ఈ గరిటలో ఇక్కడ ఈ హాఫ్ ఆ హాఫ్ ఆ హాఫ్ అని. సో నాకు చెప్పకుండా మీరు ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా కూడా ఎక్కువ వేస్తున్నారు, అసలు ఎవరు తిన్నా ఏం ప్రాబ్లం లేదు. కానీ మీరు ఇచ్చిన పోర్షన్ నేను ఇచ్చింది మీరు తింటే చాలు. కామన్ ఫుడ్, ఈ కర్రీస్, రైస్, రోటీస్, దోసాస్ ఇవన్నీ కామన్ ఫుడ్ కింద వస్తాయి. సో మనిషికి 3 అన్నప్పుడు మీ 3 మీకు వచ్చేస్తాయి. కర్రీ దగ్గరకు వచ్చేటప్పటికి గరిటతో వేయాలి కాబట్టి నన్ను అడిగి అప్పుడు నేను అక్కడ ఉంటే, నేను లేకపోతే ఒకవేళ అది నా ఫాల్ట్ అవుతుంది. కానీ నేను ఎదుర్కొంటే ఇక్కడ హౌస్లో ఉన్నానంటే ఒక్కసారి కొంచెం ఓపెన్ చేసుకుని పిలవండి. నేను ఎదురుకుండా కనిపించకపోతే ప్లీజ్ ఐ రిక్వెస్ట్. అండ్ నేను వచ్చి కర్రీ వేసేసాక ఇంకా మీ ఇష్టం అంతే. అండ్ ఇంకోటి ఎగ్ దోశ లేదంటే ఆమ్లెట్స్ ఇవన్నీ ఉన్నాయంటే మీకు స్పెషల్ రిక్వెస్ట్ ఏమైనా. కామన్ ఫుడ్ అందరికీ మేము అనుకున్నది ఏముందో అది అయిపోయాక మీకు వేస్తాం. మీకు ఏంటి కావాలని లేట్ చేయట్లేదు, ఎందుకంటే అది ఒక స్పెషల్ ఎడిషన్ కాబట్టి అది లాస్ట్లో జరుగుతుంది, మధ్యలో వేయడానికి వీలు ఉండదు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు ఎగ్ దోశ కావాలన్నా కూడా వేస్తారు కానీ అది లాస్ట్లో అవుతుంది. టీ కూడా రోజుకి మనిషికి ఒక్కసారే వస్తుంది. అది మీరు పొద్దున తాగుతారా ఈవినింగ్ తాగుతారా మీ ఇష్టం. అండ్ టీ తాగని వాళ్ళు ఆ మిల్క్తో ఏం చేద్దాం అంటే అది వీల్ డిస్కస్. దాని మిల్క్ మిగిలి బట్టి ఎండ్ ఆఫ్ ద డే దాన్ని చూద్దాం అంతే. మిల్క్ తాగేయండి అయిపోతుంది అంతే. మిల్క్ ఆ కొంచెం పోర్షన్ ఇంత 1/2 కప్పు వస్తుంది మిల్క్ టీలో వేసేది ఒక మనిషికి. ఆ 1/2 కప్పు మీకు ఎండ్ ఆఫ్ ద డే ఇచ్చేస్తాను. ఇంకా అసలు తాగకపోతే అది మీ ఇష్టం ఇంకా. అండ్ మీ పర్సనల్ ఫుడ్ ఏదైతే ఉందో ఎగ్స్, బనానాస్, ఆరెంజెస్, యాపిల్స్ అవన్నీ మీ ఇష్టం. మీరు ఎప్పుడు చేసుకుని తింటారో అప్పుడు మీ ఇష్టం. మీకు సడన్ గా మధ్యాహ్నం కుకింగ్ అంతా అయిపోయి ఆమ్లెట్ కావాలంటే కుకింగ్ టీంలో ఎవరినైనా అడగండి, వాళ్ళు చేస్తా అంటే చేయించుకోండి. కానీ నోబడి ఎల్స్. ఇప్పుడు 5 people ఉన్నారు టీంలో, వాళ్ళు తప్ప ఇంకెవరు కుకింగ్ అటు సైడ్ వెళ్ళకూడదు, స్టవ్ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళు ఏం రేషన్ ముట్టుకోకూడదు, కామన్ రేషన్ తింటారు. సైడ్కి వచ్చి కట్ చేసుకుని తినండి అంతే మీ ఇష్టం. అండ్ పపాయ అండ్ వాటర్ మెలన్ కూడా కామన్ ఫ్రూట్స్ కాబట్టి రోజుకి ఒక ఫ్రూట్ అలా కట్ చేసి నేను అందరికి పంచుతూ ఉంటాను. ఒకవేళ ఎవరైనా రాకపోతే ఒకసారి నన్ను అడగండి, ఎందుకంటే ఈరోజు నాకు కనిపించిన వాళ్ళందరికీ నేను పనిచేస్తాను. ఎవరైనా మిస్ అయితే అది నేను ఫ్రిడ్జ్లో ఉన్నాయి అవి నేను ఇస్తాను. సో అంతే. ఫుడ్ రిలేటెడ్ ఇంకేం ఇష్యూస్ లేవు. ఫ్రూట్స్ ఇచ్చారు అందరికి. అందరు ఇక్కడ ఉంది,
పప్పాయ ఈ రోజు కట్ చేసాం ఒకటి, Okay. నాకు అప్పుడు ఎదుర్కొంటే ఎవరెవరు కనిపించారు వాళ్ళకి ఇచ్చి మిగతా ఫ్రిడ్జ్ లో పెట్టాం. మీ షేర్ 100% అందరికి షేర్ అయితే రాలేదు. సో అదే రాని వాళ్ళకి కూడా కట్ చేసి ఉన్నాయి, Fridge లో ఉంది. అందరికి మళ్ళీ పంచుతాను. నాకు రాలేదు. ఫ్రిడ్జ్ లో ఉండలేదు, ఎవరిని కట్ కాబట్టి మన రిక్వెస్ట్ ఏంటంటే మీరు అంటే ఈ కూరగాయలు ఉన్నాయి కదా ఈ రోజు ఏం వండుతున్నారు అని మాకు కూడా తెలిస్తే బెటర్. ఎందుకంటే నేను వచ్చి అడుగుతుంది, నిన్న రాత్రి నేను దోశ విత్ బీరకాయ కూర ఓకేనా వచ్చి అడిగాను కదా, అప్పుడు మీరు అందరూ ఓకే అన్నారు కదా. అలా నేను రోజు రాత్రి మీకు బ్రేక్ఫాస్ట్ అడుగుతాను, లంచ్ ముందు లంచ్ అడుగుతాను, డిన్నర్ ముందు డిన్నర్ అడుగుతాను. షెఫ్స్ వాళ్ళు ఏం ప్రిపేర్ చేస్తారు నాకు చెప్తే నేను దాన్ని మిమ్మల్ని అడుగుతాను. మీరు ఓకే అంటే మీరు అందరూ అప్పుడు నేను ఎస్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తాను. సో ఫుడ్ డిలే అవ్వకుండానే చూసుకుంటాం మోస్ట్ ఆఫ్ ద టైం. కొంచెం అటు ఇటు అయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే వీఆర్ ఆల్ ఇన్ దిస్ హౌస్. అందరికీ రెడీ అవ్వాలి, టాస్క్లు ఆడాలి, అది చేయాలి ఇది చేయాలి, కొంచెం అర్థం చేసుకోండి. కానీ మాక్సిమం డిలే లేకుండానే చూసుకుంటాను అంతే. ఓకే ఓకే ఇవాళకి వెజ్ పులావ్ ఓకేనా అందరికి? ఓకే వెజ్ పులావ్ డన్. రైట్ ఆన్ ద ఆమ్లెట్స్ కావాలంటే వేసుకో. ఆమ్లెట్స్ స్పెషల్ మళ్ళీ కుకింగ్ టీమ్ లో మీరు ఎవరు కావాలని వాళ్ళని అడగండి, వాళ్ళు వేసిస్తారు. ఓకే ఆనియన్స్ రావు, అది కామన్ రేషన్ కాబట్టి రోజుకి ఆనియన్స్. ఆమ్లెట్ మాత్రం ప్లేన్, జస్ట్ సాల్ట్ కారం అవన్నీ మీ ఇష్టం. ఎక్కువ ఆయిల్ వేసుకుంటే పెట్టలేము బిర్యానీ. అది మీ ఇష్టం, అది ఎన్ని అంటే మీకు ఇచ్చేసారు కదా.